ఓవైపు వేదంలా ఘోషించే గోదావరి, మరోవైపు అమరధామంలా భాసిల్లే రాజమహేంద్రి, ఇంకోవైపు మహాకాళేశ్వరుడి దర్శన భాగ్యం భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతాయి. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో మాత్రమే నిర్వహించే భస్మాభిషేకాన్ని చూసే యోగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో కూడా వీక్షించే అవకాశం భక్తులకు దక్కుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో గోదావరి నది తీరానున్న మహాకాళేశ్వర ఆలయం గురించి ఈ వీడియో. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి సమీపంలో ఉన్న గోదావరి నదీ తీరాన ఉన్న మహాకాళేశ్వర టెంపుల్ కి అయితే రావడం జరిగింది. ఈ మహాకాళేశ్వర టెంపుల్ మన చుట్టుపక్కల ప్రాంతాలనే ఒక అద్భుతమైన పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఒక క్షేత్రం అన్నమాట. అసలు ఈ మహాకాళేశ్వర టెంపుల్ ఏ విధంగా ఉంటది అనేది ఇప్పుడు చూద్దామండి. మహాకాళేశ్వర టెంపుల్ ఒక నిర్మాణం దాటి లోపలికి వచ్చిన తర్వాత మొదట్లో ఒక గాలి గోపురం కనిపిస్తుంది. ఈ గాలి గోపురం కూడా ఏ విధంగా ఉంది చూడండి. ఈ ఆలయానికి 4 వైపులా 4 గాలి గోపురాలు ఉంటాయన్నమాట. ఈ గాలి గోపురాలు వచ్చి ఒక్కొక్క గాలి గోపురం వచ్చి 75 అడుగులు ఉంటుందంటండి. ఈ గాలి గోపురంకి అటువైపు ఇటువైపు 2 ఏనుగు బొమ్మలు అయితే ఏర్పాటు చేశారు. అలాగే 2 విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. దీన్ని రెండో ఉజ్జయిని అని పిలుస్తుంటారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ ఎంత ఫేమస్, అదేవిధంగా మన దక్షిణ భారతదేశంలోనే అంతే ఫేమస్ అయిన ఈ మహాకాళేశ్వర టెంపుల్ యొక్క ఈ గాలిగోపురం దాటి లోపలికి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిద్దాం. ప్రధానంగా ఉండే గాలిగోపురం యొక్క ఈ తలుపులు కూడా చూడొచ్చు. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఆలయాలు చూసే ఉంటారు, కానీ ఇంత అద్భుతమైన ఆలయం అయితే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో లేదని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా దీనికి ఉపయోగించిన ఆలయ యొక్క తలుపు రెక్కలు కూడా ఒకసారి ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్రతినిత్యం నాగేంద్రహారాయ, త్రిలోచనాయ, భస్మాంగరాయ, మహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ, దిగంబరాయ, తస్మెంతకారాయ నమశివాయ అంటూ వేదమంత్రాలు వినసంపుగా వినిపిస్తూ ఉంటాయి. మహాకాళేశ్వరుడికి నిర్వహించే భస్మాభిషేకం భక్తులను ఆధ్యాత్మిక ఆనంద జరిలో వాళ్లాడిస్తుంది. దక్షిణ భారతదేశంలోని తొలి మహాకాళేశ్వరాలయం గోదావరి చెంత కొలువుదీరింది. ఈ ఆలయం దక్షిణాది రాష్ట్రాల నుంచి రాజమహేంద్రవరం వచ్చే భక్తులను భక్తి పార్వశంతో కట్టిపడేస్తుంది. రెండో ఉజ్జయినిగా ప్రసిద్ధికెక్కిన రాజమహేంద్రవరంలోని మహాకాళేశ్వర ఆలయం ఇదే. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే మనకి అద్భుతమైన ఒక నిర్మాణం కనిపిస్తుంది. అసలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇంత అద్భుతమైన నిర్మాణం ఎక్కడ చూసుండరు. ఎటువైపు చూసినా 4 గాలి గోపురాలు, ఎటువైపు చూసినా 4 మండపాలు. ప్రధానంగా ఆలయంలో ఉండే గర్భాలయం యొక్క గాలిగోపురం ఇంచుమించు ఆలయ యొక్క గర్భాలయం వచ్చి ఇంచుమించు 109 అడుగులు ఉంటుందంటండి. ఒకసారి మీకు ప్రధాన గాలిగోపురం యొక్క గర్భాలయం ఏ విధంగా ఉంటుందో, దాని ఎత్తి ఎన్ని అడుగులు ఉంటుందో ఒకసారి చూద్దాం. అక్కడ కనిపిస్తున్నదే
109 అడుగుల ప్రధాన గాలిగోపురం. అసలు లోపలికి వచ్చిన తర్వాత ఒక ఆధ్యాత్మికత ఉట్టుపడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే గోదావరి నదీ తీరాన ఉన్న అద్భుతమైన నిర్మాణంలో ఒక నిర్మాణమే అని చెప్పుకోవచ్చు. కోనసీమ చుట్టుపక్కల ఏరియాలో చాలా టెంపుల్ మీకు చూపించడం జరిగింది, కానీ ఎంత అద్భుతమైన నిర్మాణం అయితే మీకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూపించలేదు. ఒకసారి ఇక్కడ ఉండే ప్రతి నిర్మాణం కూడా చూడొచ్చు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, అలా కొన్ని దేవాలయాలకు ఉండే ఆర్కిటెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఈ ఆలయానికి ఉండే ఆర్కిటెక్ట్ కూడా ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఆలయ ప్రాంగణంలో సుమారు 4 మండపాలు ఉంటాయంట. ఒకసారి లోపలికి ప్రవేశించిన తర్వాత కొన్ని మండపాలు ఉన్నాయి, ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఒక గాలిగోపురం నుంచి లోపలికి ప్రవేశించాం కదా, అలాగే ఇంకో గాలిగోపురం అండి. ఇది కూడా సుమారు 75 అడుగుల గాలిగోపురమేనంట. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉంది ఈ గాలిగోపురం కూడా. ఎటువైపు వెళ్ళినా మనం అంతుపట్టలేని నిర్మాణం అన్నమాట. అసలు ఏ వైపు నుంచి చూసినా ఒకేలా కనిపిస్తుంది. నాలుగు వైపులా ఒకే విధంగా ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే మనకి 4 వైపులా 4 గాలిగోపురాలు కనిపిస్తున్నాయి. అలాగే చుట్టూ కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇంచుమించు ద్వైత అద్వైత విగ్రహాలు, అంటే సుమారు 64 విగ్రహాలను ఏర్పాటు చేశారట. ఇవి యాక్చువల్గా జైపూర్ నుంచి రప్పించారట ప్రతి విగ్రహం కూడా. ఒకసారి చూడొచ్చు లోపల ఉండే విగ్రహాలు కూడా ఏ విధంగా ఉన్నాయో. ఆలయాలకి ఉపయోగించిన రాతి స్తంభాలు కూడా చూడొచ్చు. ఒకప్పుడు మన పూర్వీకులు ఇంత అంటే రాళ్లతో కొన్ని ఆలయాలు నిర్మించేవారు. ప్రస్తుత కాలంలో రాళ్లతో ఉండే ఆలయాలు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ ఉండే ప్రతి స్టోన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏ విధంగా ఉందో. అసలు ప్రాచీన ఆలయానికి తీసిపోకుండా నిర్మించిన ఒక ఆలయంగా చెప్పుకోవచ్చు.
మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామివారి ఆలయం చూపించడం జరిగింది. అక్కడ కూడా ఇటువంటి రాతి స్తంభాలు చూడడం జరిగింది. అసలు ఈ ఆలయం లోపలికి ప్రవేశించగానే చుట్టూ కూడా అసలు చాలా స్తంభాలతో కూడిన ఒక ఆలయంగా చెప్పుకోవచ్చు. చూసారు కదా, యాక్చువల్గా ఏ వైపు చూసినా ఒకేలా కనిపించే ఒక కట్టడంగా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇటువైపు ఉండే గాలిగోపురం కూడా చూడొచ్చు. పవిత్రమైన గోదావరి నదీ తీరాన నిర్మించిన ఆలయంగా చెప్పుకోవచ్చు. ఆ వెనకాల కనిపించేదంతా గోదావరి నదీ తీరం. ఇది పడమర వైపునున్న ఒక గాలిగోపురం. ఇది కూడా ఇంచుమించు 75 అడుగుల గాలిగోపురం ఏంటంటే. ఒకసారి ఈ గాలిగోపురం యొక్క ఎత్తు కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఉత్తరాభాద్ర కొన్ని నక్షత్ర బీజం కొన్ని నక్షత్రాలకు అనుకూలంగా ఒక రాతి నిర్మాణం అయితే ఏర్పాటు చేశారు. ఈ రాతి నిర్మాణంలో అంటే దీపం వెలిగించుకోవడానికి వీలుగా అయితే ఈ నిర్మాణం ఉంది. ప్రతి దేవాలయానికి ఒక్క ధ్వజస్తంభం మాత్రమే చూసుంటారు. కానీ ఈ ఆలయంలో 4 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఎటువైపు చూసినా ఒకేలా కనిపించే 4 ధ్వజస్తంభాలు కనిపిస్తున్నాయి. ఈ ధ్వజస్తంభాల ఎత్తు కూడా ఇంచుమించు 55 అడుగులు ఉంటుందంటండి. 4 వైపులా కూడా ఒకేలా కనిపిస్తాయి. ఒకసారి ఇక్కడ ఉండే ధ్వజస్తంభ నిర్మాణం కూడా చూడొచ్చు మీరు. రాజమహేంద్రవరం మహాకాళేశ్వరుడి ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భస్మాభిషేకం. ఇక్కడ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్రోక్తంగా జరిపే భస్మాభిషేకాన్ని వీక్షించడానికి వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ భస్మాభిషేకం కోసం రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న 2 కైలాస భూముల నుంచి చితాభస్మాన్ని శాస్త్రోక్తంగా సేకరించి ఆలయానికి తెస్తూ ఉంటారు. దేహం చాలించిన తర్వాత వారి చితాభస్మాన్ని తెల్లటి వస్త్రంలో మూటగట్టి లింగాకారంలో ఉన్న మహాకాళేశ్వరుడికి అర్చకులు అభిషేకిస్తూ ఉంటారు. దేహం చాలించిన ప్రతి ఒక్కరి ఆత్మ చితాభస్మాభిషేకంతో శాంతిస్తుందని భక్తుల నమ్మకం. ఉజ్జయినిలో అయితే భస్మాభిషేకానికి పురుషులు మాత్రమే అనుమతిస్తూ ఉంటారు. కానీ రాజమహేంద్రవరంలో మహిళలు కూడా అనుమతిస్తూ ఉంటారు. గర్భాలయంలోకి ప్రవేశించాలంటే ఈ నిర్మాణం ద్వారా లోపలికి ప్రవేశించాలి. ఇక్కడ 2 పెద్ద పెద్ద ఏనుగు విగ్రహాలను అయితే ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాలు దాటి లోపలికి ప్రవేశిస్తే స్వామివారి కొలువై ఉండే ప్లేస్ కూడా కనిపిస్తుంది. ఈ నిర్మాణం కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. నమస్తే అండి. రాజమండ్రి వస్తే పవిత్రమైన గోదావరి నదీ తీరాన ఉన్న మహాకాళేశ్వర టెంపుల్ గురించి అందరూ చెప్తూ ఉంటారు. అసలు ఈ ఆలయం యొక్క హిస్టరీ కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు?
నా పేరు శ్రీరామ్ శర్మ. ఈ దేవాలయం నిర్మించి ఒక 3 సంవత్సరాలు అవుతున్నది. ఈ దేవాలయానికి ప్రత్యేక విశిష్టత ఏంటి అంటే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ప్రత్యేకమైన విశిష్టత. సాధారణ శివలింగానికి ఈ శివలింగానికి ఉన్న తేడా ఏంటంటే బ్రహ్మసూత్రం. శివలింగాల్లో 2 సూత్రాలు ఉంటాయి, సోమసూత్రం, బ్రహ్మసూత్రం. బ్రహ్మసూత్రం అంటే స్వామివారి లింగం మీద అలా చెక్కారు చూడండి, అలా బ్రహ్మసూత్రం మధ్యలో గీతలు ఉన్నాయి కదా, అది బ్రహ్మసూత్రం. సాధారణ శివలింగానికి మీరు 1000 సార్లు అభిషేకం చేసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి అభిషేకం చేసుకోవడం ద్వారా, ఒకసారి చేయడం ద్వారా ఆ ఫలితం మీకు దక్కుతుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ ఉదయం బ్రహ్మ ముహూర్తంలోని 4 గంటలకి చితాభస్మాభిషేకంతో అభిషేకం చేయడం జరుగుతుంది. చితాభస్మంతో అభిషేకం చేయడం జరుగుతుంది. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో 2 స్థానాల్లోనే, ఉజ్జయిని మధ్యప్రదేశ్లో జరుగుతుంది, తిరిగి మన దేవాలయంలోని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత 6 గంటల నుంచి పంచామృత రుద్రాభిషేకాలు, రుద్ర నమక చమకాలతోటి రుద్రాభిషేకాలు జరుగుతాయి. 10 గంటలకి స్వామివారి అలంకారము, 11 గంటలకి మహానైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి దర్శనానికి భక్తులందరినీ కూడా పంపించడం జరుగుతుంది. 1 గంటకి దేవాలయాన్ని మూసేసి తిరిగి 4:30 గంటలకి సాయంత్రం దేవాలయం తెరవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సాయంత్రము 6:30 గంటలకి దేవాలయంలో ఉన్న ఉపదేవాలయాలు, ఇందులో ఉన్నది శివలింగం ప్రత్యేకతతో పాటు 64 దేవతామూర్తులు ఉన్నాయి చుట్టూరా కూడా. ఎక్కడెక్కడో దేవస్థానాలలో ఉన్న దేవుళ్ళని అక్కడికి వెళ్ళి చూడలేని వారి కోసం ప్రత్యేకంగా మన దేవాలయంలో ఈ నిర్మాణం చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా సాయంత్రం 6:30 గంటలకి ధూప సేవ ఉంటుంది. దాని తర్వాత మహాకాళేశ్వర స్వామి వారికి 12 హారతులు ఉంటాయి. చాలా విశేషమైన గుడి, చూడదగిన గుడి. మొత్తం గోదావరి నదీ తీరంలోని ప్రత్యేకంగా చెప్పుకోదగ దేవస్థానం ఏదంటే మన దేవాలయం, మహాకాళేశ్వర స్వామి దేవాలయం. వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా బాగుంది అన్న వాళ్ళు తప్పితే ఎవరికి. ఇంకొక ప్రత్యేక అభిషేకం ఉన్నది, నందికేశ్వర స్వామి అభిషేకము. త్రయోదశి తిథిలోని, ప్రతి పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి తిథిలోని మన దేవాలయ ప్రాంగణంలోని సాయంత్రం ప్రదోషకాలంలోని నందికేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతుంది. భస్మాభిషేకంలో కూడా చాలామంది పాల్గొంటున్నారు. ఉదయకాలంలో చితాభస్మం అండి, అది చితాభస్మంతో ప్రత్యేకంగా శివతాండవ స్తోత్రంతో చేసే అభిషేకం. అది చూడ్డానికి కూడా చాలా కన్నుల విందుగా ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకొని పునీతులు కావాలని కోరుకుంటున్నామండి. నమస్కారం.
ఆలయ ప్రాంగణం నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఒకసారి స్వామివారు ఉండే లింగాకారంలో కొలువై ఉండే ప్లేస్ కూడా కనిపిస్తుంది. ఒకసారి దానికి ముందు అయితే ఒక నిర్మాణం అయితే కనిపిస్తుంది చూడండి. అసలు ఇది ఎవరు నిర్మించారు, అసలు దీని గురించి హిస్టరీ ఏంటి, అసలు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటని లోపల పురోహితులు ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో ఈ నిర్మాణం కూడా. ప్రపంచంలో చాలా ఆలయాలు ఉంటాయి, కానీ ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఉదయం 4 గంటలకు ఇక్కడ భస్మాభిషేకం జరుగుతుంది అంటండి. అంటే 2 చోట్ల నుంచి భస్మం తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి భస్మాభిషేకం కూడా ఉంటుందంట. దాన్ని చూడడానికి చాలా మంది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. అలాగే మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఏ విధంగా భస్మాభిషేకం చేస్తారో అలాగే దక్షిణ భారతదేశంలో కూడా ఈ భస్మాభిషేకం చేసే దేవాలయం కూడా ఈ రాజమహేంద్రవనంలోని ఈ కాళేశ్వర టెంపుల్ అన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత ఆలయంలో ఉండే ధ్వజస్తంభాల యొక్క నిర్మాణం కూడా చూడొచ్చు. ఇంచుమించు ఇది 75 అడుగులు ఉంటుంది. ఈ ధ్వజస్తంభానికి ఉపయోగించిన మెటల్ కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడొచ్చు. యాక్చువల్గా ప్రతి దేవాలయంలో ఒక నందీశ్వరుడు మాత్రమే ఉంటారు, కానీ అలా కాకుండా ఈ మహాకాళేశ్వర టెంపుల్లో 4 నందీశ్వరుల విగ్రహాలు ఉంటాయి. ఈ ద్వారం తీసుకుని లోపలికి వెళ్తే స్వామివారి కొలువైండే ప్లేస్ కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించాలంటే ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 4:30కి ఈ ఆలయం తెరుస్తారని ఇక్కడ చాలా మంది చెప్పడం జరుగుతుంది.
ఏ వైపు నుంచి చూసినా ఒకేలా కనిపించే ఒక అద్భుతమైన నిర్మాణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టైం వచ్చి 1 గంట కావస్తుంది. 1 గంటకి అయితే దర్శనం నిలిపేస్తారన్నమాట. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తూ ఉంటారు. భక్తులు ఎవరైనా అంటే దేశ విదేశాల నుంచి ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు కాబట్టి దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు కాబట్టి ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. అలాగే సాయంత్రం 4:30 వరకు మళ్ళీ ఆలయాన్ని తెరుస్తారన్నమాట. ఈ ఆలయంలో చాలా పూజలు చేస్తూ ఉంటారు. ఏంటంటే ఉదయం 4 గంటలకి భస్మాభిషేకం, తర్వాత చాలా అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారన్నమాట. ఆ అభిషేకాలని భస్మాభిషేకం చూడడానికి చాలామంది ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. శ్రీ మహాకాళి సమేత మహాకాళేశ్వర టెంపుల్ మరో ఉజ్జయిని రాజమండ్రి అంటే ఈ ఆలయాన్ని మరో ఉజ్జయినిగా పోలుస్తూ ఉంటారు. భస్మాభిషేకం వచ్చి ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 5:30 వరకు ఉంటుంది. అలాగే రుద్రాభిషేకం వచ్చి ప్రతిరోజు 6:30 నుంచి 10:30 వరకు ఉంటుంది. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన పూజలకు సంబంధించిన ఇక్కడ డిస్ప్లే కూడా ఏర్పాటు చేశారు. ఇది ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు వరకు మనం మహాకాళేశ్వర టెంపుల్ మార్నింగ్ టైంలో ఏ విధంగా ఉందో మీకు చూపించడం జరిగింది. నైట్ అంటే ఈవినింగ్ టైంలో రాత్రి సమయంలో ఈ మహాకాళేశ్వర టెంపుల్ ఒక అద్భుతమైన నిర్మాణంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎటు చూసిన దీపకాంతులతో ఈ నిర్మాణాలకు కూడా మంచి లుక్ వస్తుందన్నమాట. చూసారు కదా ప్రధాన గర్భాలయంలోని గాలిగోపురం నైట్ టైంలో ఏ విధంగా కనిపిస్తుందో. యాక్చువల్గా ఇటువంటి నిర్మాణం నేను తంజావూరులోని బృహదేశ్వర ఆలయంలో ఇటువంటి నిర్మాణం అనేది చూడడం జరిగింది. కానీ అది కాదు, కానీ దానికంటే కొంచెం డిఫరెంట్ లుక్లో ఉందన్నమాట నైట్ టైంలో. అలా అనే కాకుండా ఇక్కడ 64 దేవతామూర్తులను అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విగ్రహాలు కూడా రాత్రి సమయంలో చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు ఇది ఏ విధంగా ఉందో. ఎటు చూసినా గంటల ధ్వనులతో మొత్తం మారుమోగిపోతుందన్నమాట. మన గోదావరి తీరాల్లో అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒక పుణ్యక్షేత్రం ఈ మహాకాళేశ్వర టెంపుల్. ఒకసారి రాత్రి టైంలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మార్వాడులతో పాటు ఉజ్జయిని వెళ్లిన రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పట్టపగలి వెంకటరావు గారు అక్కడ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించారు. దేశం గర్వించదగ్గ ఇటువంటి ఆలయాన్ని రాజమహేంద్రవరంలో గోదావరి నది తీరాన నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడికి జరిపే భస్మాభిషేకానికి మహా అద్భుతమైన క్రతువుగా దేశవ్యాప్తంగా పేరుంది. ఈ భస్మాభిషేకాన్ని చూడడానికి దేశం నలుమూలలా పెద్ద ఎత్తున భక్తులు ఉజ్జయిని వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శిస్తే లభించే అనుభూతిని దక్షిణాది రాష్ట్రాల భక్తులు కూడా అందించాలని రాజమహేంద్రవరంలో ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు పట్టపగల వెంకటరావు గారు. పవిత్ర గోదావరి నదీ తీరాన గౌతమి ఘాట్ లో 2 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా మహాకాళేశ్వర ఆలయం రూపుదిద్దుకుంది. 3 సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఈ ఆలయం ప్రారంభమైంది. ఇంతటి అద్భుతమైన మహాకాళేశ్వర ఆలయాన్ని నిర్మించిన వారు శ్రీ పట్టపగల వెంకటరావు గారు. ఇక్కడ కనిపిస్తున్న ఆయనే శ్రీ పట్టపగల వెంకటరావు గారు. వారి మాటల్లో ఈ ఆలయం గురించి ఏం చెప్తున్నారో మీరే చూడండి. ఉజ్జయినిలో ఒక స్నేహితుడు కుమారుడు వివాహానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయం ఉంది. ఆ ఆలయానికి అక్కడ ఉన్న మిత్రులందరూ తీసుకెళ్ళడం వల్ల తెల్లవారు 3 గంటలకు వెళ్ళిన తర్వాత అక్కడ శివలింగానికి చితాభస్మంతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం చూసిన తర్వాత నాలో ఒక అనుకోని ఒక ఆలోచన వచ్చింది. రాజమండ్రి వెళ్ళిన తర్వాత
రాజమండ్రిలో నేను భారతదేశంలో ఎక్కడా కట్టకుండా ఒక ఉజ్జయినిలో మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఏంటి అని ఆలోచించి నేను గతంలో 2 శ్మశాన వాటిని నిర్మించాను కాబట్టి రాజమండ్రిలో తప్పనిసరిగా ఇది నార్త్ ఇండియాలో ఉండే ఉజ్జయినిని మరో ఉజ్జయినిగా రాజమండ్రి తీసుకురావాలి సౌత్ ఇండియాలో అని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల భక్తులందరికీ కూడా ఈ దర్శనాన్ని కల్పించాలని చెప్పి నాకు ఆలోచన వచ్చి ఆ సంకల్పంతో దీన్ని నిర్మించడం జరిగింది. ఏది ఏమైనా దీన్ని ఆలోచన చేసిన తర్వాత అనుకోకుండా ఒక శిల్పి, మంచి శిల్పి శ్రీనివాస్ అని ఒక శిల్పి దొరకడం వల్ల అతనితో నేను మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే, భారతదేశ చరిత్రలో నేను శ్మశానాలు నిర్మించి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అన్ని నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు టెంపుల్స్, ఎన్నో టెంపుల్స్ ఉంటాయి. ప్రతి వాళ్ళు కూడా టెంపుల్కి వెళ్తారు, ఏదో దేవుడు దండం పెట్టుకుంటారు, కొబ్బరికాయ ఇస్తారు, పంతులు గారితో దక్షిణ వేసి వచ్చేయడం, ఇదే మనం చూస్తున్నాం తప్ప ఒక టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ భక్తిపూర్వకంగా 1 గంట 2 గంటలు మనం బంధించే విధంగా ఉండాలి. మన వాళ్ళని మనం ఉండమని అనక్కర్లేకుండానే ఉండే ఏర్పాట్లు మనం చేయగలిగితేనే ఇవాళ నూతనంగా ఉంటుంది. అది కాకుండా కూడా మనం చేసేది ఏంటంటే, ఇవాళ చితాభస్మంతో అభిషేక కార్యక్రమం కాబట్టి మరో ఉజ్జయినిగా మనం కట్టాలనుకున్నప్పుడు చరిత్రలో ఇంతవరకు ఎక్కడా ఈ ఆలయాన్ని నిర్మించి ఉండకూడదనే ఆలోచనతో అతను చెప్పడం జరిగింది. అతను అదే మాదిరిగా ఇవాళ ఆ కార్యక్రమాన్ని చేయడానికి అతను ఒక స్కెచ్ తయారు చేసి నాకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది ఆ స్కెచ్. ఈ స్కెచ్ని మనం తప్పనిసరిగా మనం కట్టాలి అని చెప్పి ఆలోచనతో అనుకోకుండా అనుకున్నదే వెంటనే కొంతమంది శిల్పుల్ని పిలిపించి మొదలెట్టడం జరిగింది. 4.5 yearsలో ఈ అద్భుతమైన మీరనే ఈ అద్భుతమైన ఈ కళాఖండాన్ని, ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం నిర్మించడం ఒక ఎత్తు అయితే దీని నిర్వహణ చేయడం మరొక ఎత్తు. ఎందుకంటే ఇది 2 ఎకరాల నేలలో నిర్మించాను. ఈ 2 ఎకరాల నేలలో నిర్మించింది ఇది కేవలం ఒక ఆలయం అనడానికే వీల్లేదు, ఆలయాల సమూహం అనాలి దీన్ని. ఈ ఆలయాల సమూహాన్ని భక్తులు దర్శించుకోవడానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా భారతదేశ చరిత్రలో ఇలాంటి ఆలయాన్ని మేము ఎక్కడా చూడలేదు, ఇక్కడే చూస్తున్నామని అంటుంటే నా కష్టమంతా కూడా ఎంతో ఆనందంతో నిండిపోతుంది. ప్రతిసారి కూడా నేను ఆ ఆనందాన్ని, అద్భుతాన్ని కూడా నేను అనుభవిస్తూనే ఉంటాను. ఏది ఏమైనా ఈ గుడి గురించి ఒకసారి చెప్పాలంటే, దీని ఆగమ శాస్త్రానికి లోబడి ఎక్కడ దాటకుండా దీన్ని కట్టడం జరిగింది. 2 ఎకరాల నేలలో ఇది కట్టిన తర్వాత చుట్టూ 64 ఉపాలయాలు ఉన్నాయి. చుట్టూ 64 ఉపాలయాలను ద్వైతము అద్వైతము, ఈ ద్వైతము అద్వైతము అనే దేవుణ్ణి పెట్టడానికి, దేవుడు దేవతలను పెట్టడానికి కారణం ఏంటంటే, మానవుడు 2 రకాల భగవంతుడిని విడదీసుకున్నాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. ద్వైతము అద్వైతము. విష్ణుమూర్తిని పూజించేవాడు కొంతమంది ఉంటారు, ఇక్కడ శివుని పూజించేవాడు కొంతమంది ఉంటారు. మనమైతే ఒకటే చెప్తుంటాం, దేవుడు ఒక్కడే అని. ప్రతి మతం వారు, మన మతమే కాకుండా ప్రతి మతం వాళ్ళు అదే చెప్తారు, మనం కూడా అదే చెప్తాం. కాకపోతే మనమే విడదీసుకున్నాం ద్వైతము అద్వైతం అని. ఈ ద్వైతము అద్వైతం అనే దాని గురించి నేను బాగా ఆలోచించిన తర్వాత నాకు అనిపించింది, ద్వైతానికి సంబంధించిన వాళ్ళు, అద్వైతానికి సంబంధించిన వాళ్ళు ఈ గుడిలో ప్రవేశం పెట్టి వాళ్ళ యొక్క ఆహ్వానాన్ని మనం ఇన్వైట్ చేస్తే తప్పనిసరిగా ఈ గుడి ఇల్లు అందరూ, మానవులందరూ కూడా, భక్తులందరూ కూడా వచ్చి ఆస్వాదిస్తారని చెప్పి ఒక ఆలోచన మేరకు ఈ విగ్రహాలు తయారు చేయించడం జరిగింది. ఈ విగ్రహాలు కూడా మామూలుగా తయారించలేను. కరోనా టైంలో రాజస్థాన్ వెళ్ళి అక్కడ జైపూర్లో ఒక కళాఖండంగా చేయబడే ఒక కార్ఖానా ఉంది, ఒక అద్భుతమైన కార్ఖానా. నా గతంలో అతని దగ్గర చాలా నేను ఈ శిల్పాలు కొన్నాను. అతని దగ్గర ఇది నేను ఆర్డర్ ఇచ్చి, నేను అక్కడ మీరందరూ చూస్తున్నారు, ఇక్కడ చూసింది ఏంటంటే కింద మీరు తీసిన విగ్రహం పైన కూడా ఉంటుంది. ఆ పైన ఉన్న ప్రతి విగ్రహం కూడా అదే నమూనా తీసుకెళ్ళి నేను అందిస్తే దానికి 10 రెట్లు అద్భుతంగా అతను తయారు చేసి 64 విగ్రహాలు 2.5 yearsలో నాకు చేయించి పంపించడం జరిగింది. ఈ 64 విగ్రహాలు నేను బిగినింగ్ టైంలోనే ఆర్డర్ ఇచ్చాను. అలాగే ఇక్కడ మీరంతా చూస్తారు, ఇత్తడికి సంబంధించి ఇక్కడ అజ్జరం అనే ఊరుంది. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అజ్జరంలోనే కొంటారు. అలాగే ఇక్కడ శివలింగం ఉంది. శివలింగం మహాబలిపురంలో రాయిగాని తిరుపతిలో తయారు చేయించాను. నందులు కానీ, శివలింగం కానీ, త్రిశూలాలు కానీ ఇవన్నీ కూడా తిరుపతిలోనే తయారు చేయించడం జరిగింది. అయితే ఇది ఇలా ఉండగా ఇప్పుడు మీకు కొన్ని కొలతలు కూడా చెప్పాలి. కొలతలు ఏంటంటే, శివాలయం 109 అడుగులు, శాస్త్రం ప్రకారంగా 109 అడుగులు నిర్మించడం జరిగింది. ఈ శివాలయంలో గర్భగుడిలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాం. శివలింగాన్ని ప్రతిష్ఠ చేసిన శివాలయానికి
4 గుమ్మాలు ఉన్నాయి కాబట్టి 4 మండపాలు ఉండాలి. 4 మండపాలు ఉన్నాయి కాబట్టి 4 ధ్వజస్తంభాలు ఉండాలి. 4 ధ్వజస్తంభాలు ఉన్నాయి కాబట్టి 4 బలిపీఠాలు ఉండాలి. 4 బలిపీఠాలు ఉన్నాయి కాబట్టి 4 నందులు ఉన్నాయి, 4 గుమ్మాలు ఉన్నాయి, అలాగే 4 త్రిశూలాలు ఉన్నాయి. బట్ మీరు ఎక్కడైనా చూడండి, భారతదేశ చరిత్రలో ఈ సిస్టమే లేదు. ఈ సిస్టాన్ని మన ఆగమ శాస్త్రానికి అనుగుణంగానే తయారు చేసాం తప్ప ఎక్కడ శాస్త్రానికి బయటికి వెళ్ళి మేమే నిర్మించలేదు. ఇది ఎంతోమంది ఇక్కడ శాస్త్రవేత్తలు వస్తున్నారు, స్వామీజీలు వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది ఏమిటంటే ఎంత శాస్త్రంగా ఉంది అని ప్రతి వాళ్ళు అంటున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా కాకుండా ఎప్పుడైతే ఈ శివాలయాన్ని ఈ మదిరిగా దింపించారో దానికి ఆపోజిట్గా ఉండవలసిన ప్రతి గుమ్మానికి ఒక గోపురం ఉండాలి. అలాగే 4 గోపురాలు ఉన్నాయి. మీరు చూడండి, గాలి గోపురాలు అంటాం మన భాషలో. ఆ 4 గాలి గోపురాలు కూడా ఒక్కొక్కటి 75 అడుగులు ఎత్తు ఉంటాయి. ఈ మధ్యకాలంలో మీరంతా ఒక విషయాన్ని గమనించండి, ఎవరైనా ఆలయాలు కడితే రామాలయం ఎప్పుడూ మానేశారు, శివాలయాలు ఎప్పుడూ మానేశారు. కానీ వాళ్ళు కొత్తగా జరిగేవన్నీ కూడా కట్టేదన్నీ కూడా వెంకటేశ్వర ఆలయం కడతారు, నెక్స్ట్ సాయిబాబా ఆలయం కడతారు. తదిమ ఆలయాలకు ఎక్కువ ప్రాధాన్యం మన సమాజంలో భక్తులు ఇవ్వట్లేదు. ఏది ఏదైనా మన పురాతనంగా ఉండే ఈ ఆలయాలన్నీ కూడా రామాలయం కానీ శివాలయం కానీ ఇవాళ ఆ ప్రాచుర్యాన్ని పెంచాలన్న ఆలోచన మేరకు కూడా నేను దీన్ని ఈ రకంగా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే చుట్టూ ఉన్న 64 ఉపాలయాలు కూడా అది కేవలం ఒక ఆలయం మాదిరిగా కాకుండా ప్రతిదీ కూడా ఇండివిజువల్గా ఒక దేవాలయంలాగా నిర్మించడం జరిగింది. అలాగే చుట్టూ 4 ప్రాకారాలు కూడా ప్రతిదీ 4 వేదాలు 4, మనకి దిక్కులు 4, అలాగే ప్రతిదానికి కూడా 4 అనే పదం చాలా సముఖ్యంగా ఉండే ఈ సమాజంలో మన భక్తులందరికీ కూడా ప్రతిదీ మీకు 4 కనబడే అవకాశం ఇక్కడ అతను శిల్పి చేసిన విధానంగా అతనితోనే ఇక్కడ అన్ని కూడా ఆర్కిటెక్చర్గా చేయించేసే ప్రతిదీ కూడా నడపడం జరుగుతుంది. సరే, ఇది ఒక ఫేస్ మీకు జరిగిందంతా నేను చెప్పాను. ఇది కాకుండా బయట గోశాల ఉంది, తర్వాత నిత్యాన్నదానానికి అన్ని కావాల్సిన రూములని అవన్నీ ఒక్కొక్కటి దీనికి తగ్గట్టుగా నిర్మించుకుంటూ 2.5 years బ్యాక్ దీన్ని ప్రారంభించాం. మేము ప్రారంభించక ముందు నుంచే దీనికి భక్తుల ప్రవేశాన్ని చేయించడం జరిగింది. ఇది ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేయకముందే భక్తులు తండోపతండాలుగా రావడం. ఇవాళ కూడా ఏ రోజుని కూడా ఇది ఖాళీ ఉండదు. ఏ రోజుని కూడా ప్రతి భక్తులు కూడా నేను ఆలయం నిర్మించిన తర్వాత ఇంత ఆలయం నిర్మించిన దాన్ని దీని ప్రాచుర్యం ఎంత ఉంటుందో అని నేను కొంత కంగారు పడుతుండేవాడిని. కానీ నాకు ఏ రకమైన కంగారు ఆ పరమేశ్వరుడు కల్పించలేదు. నిడంబరంగా ఇక్కడ ఇది నడుపుతున్నాను. నడిపే విధానంలో కూడా మీకు కొన్ని విషయాలు చెప్పవలసిన అవసరం ఉంది నాకు. ఎందుకంటే మనం ఏ ఆలయానికి భక్తులు వెళ్ళినా కూడా మొట్టమొదట ముష్టివాళ్ళు డబ్బులు జేబులు నిండా వేసుకుని వెళ్తారు. ఆ ముష్టివాళ్ళు డబ్బులు వేసిన తర్వాత చెప్పులు డబ్బులు కట్టాలి, పార్కింగ్ డబ్బులు కట్టాలి, టిక్కెట్లు తీసుకోవాలి, తర్వాత ప్రసాదానికి డబ్బులు కట్టాలి. లోపలికి వచ్చిన తర్వాత కూడా గర్భగుడికి మళ్ళీ టికెట్ డబ్బులు కట్టాలి, ఇక్కడ భస్మాభిషేకం ఉంది దానికి డబ్బులు కట్టాలి. ఇలా ప్రతి దానికి డబ్బులు కట్టుకుంటూ అన్ని డబ్బులు కట్టినా కూడా అక్కడ ఉండే భగవంతుడు గర్భగుడిలోకి ఏ భక్తుడిని ప్రవేశం ఉండదు. ఇది నేను ఎప్పుడైతే స్టడీ చేశానో ఈ విషయానంతా కూడా నాకు అనిపించింది. ఒక భక్తుడు 10 రూపాయలు తన జేబులో వేసుకుని ఇక్కడికి వస్తే మళ్ళీ అదే 10 రూపాయలతో ఇంటికి వెళ్ళాలనుకుంటే నేను ఏం ఆచరించాలో అదే ఇక్కడ ఆచరించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క టిక్కెట్ కూడా వాళ్ళు తీసుకోవడానికి అవసరం లేవు, ఏమీ అవసరం లేదు. ఏ టిక్కెట్ కానీ ఏమి ఉండదు. డైరెక్ట్గా ఉపాలయాలను దర్శించుకోవడం, లోపలికి రావడం, వచ్చిన తర్వాత గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుంది. గర్భగుడిలోకి ప్రవేశమే కాకుండా దర్శనమే కాకుండా స్పర్శ దర్శనం అంటాం మనం. స్పర్శ దర్శనం అంటే ప్రతి భక్తుడు కూడా తన ఆందోళన కానీ తన కష్టాన్ని కానీ తన సుఖాన్ని కానీ భగవంతుడి సన్నిధిలో అతనితో దర్శించుకొని అతను స్పర్శించుకొని అతను చెప్పవలసిన బాధ్యత ఉంది. అది నేను గ్రహించి ప్రతి భక్తుడికి కూడా గర్భగుడిలో దర్శనం ఇచ్చి స్పర్శ దర్శనం ఏర్పాటు చేశాను. దానికి కాకుండా విశాలంగా ఈ 2 ఎకరాల నేలలోనే కట్టిన ప్రతిదీ విశాలంగా ఉండి ప్రతి భక్తుడు కూడా బయటకు వచ్చిన తర్వాత సోఫాలు కానీ కుర్చీలు కానీ వాళ్ళ కాపుల్ని కంఫర్ట్స్ అన్నీ జరుగుతుంటాయి. అలాగే మధ్యలో కూడా ప్రతి పండక్కి ప్రతి దేవతలకి జరిగిన కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. ఇప్పుడు నిన్నే కొన్ని షష్ఠి పూజ జరిగింది. ఈ షష్ఠికి సంబంధించిన దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆ షష్ఠికి సంబంధించిన కార్యక్రమాలను కానీ కళ్యాణాలు కానీ అన్ని సక్రమంగా చేస్తాం. రేపు రాబోయే తొలి ఏకాదశి ఉంటుంది. అలాగే పెద్ద పండుగ ఉంటుంది, చిన్న పండుగ, రకరకాల పండుగలకి రకరకాల దేవుళ్ళు ఉన్నారు కాబట్టి
ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆదాయం ఏంటనే ప్రశ్న అడగక్కలేదు. భగవంతుడే నిర్మించుకున్నాడు, భగవంతుడే నడుపుకుంటాడు, ఇది భగవంతుడే ఆదాయం చేసుకుంటాడని భక్తులు ఆలోచిస్తూ ఉంటుంటారు. ఇక్కడ ఏ రకమైన భక్తులకి ఖర్చు లేదు. అంచేత ప్రతి ఒక్కరు కూడా వచ్చి తెల్లవారుజామున 4 గంటలకి ఈ ఆలయం ఓపెన్ అవుద్ది. తెల్లవారుజామున 4 గంటలకు ఓపెన్ అయిన ఈ ఆలయం అక్కడ భస్మాభిషేకంతో ప్రారంభమైంది. భస్మాభిషేకం అనేది భారతదేశ చరిత్రలో ఒక ఉజ్జయినిలో మాత్రమే ఉంది. ఆ ఉజ్జయిని తర్వాత ఇక్కడ రాజమండ్రిలో పట్టభద్రుల వెంకటరావు నిర్మించిన ఈ ఆలయంలో ఉంది. భస్మాభిషేకం అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనిషి దహనమైన తర్వాత అతని యొక్క చితాభస్మం అంటాం మన చిన్నదనానికి కార్యక్రమాలు తీసుకుంటాం, అస్థికలని. ఆ అస్థికలతో తీసిన భస్మాన్ని తీసుకొచ్చి ఇక్కడ తెల్లవారుజామున 4 గంటల నుంచి 5:30 గంటల వరకు బ్రాహ్మలు ఆ పూజలు చేసిన తర్వాత, అలంకరణ చేసిన తర్వాత ఆ శివలింగానికి ఆ భస్మంతో అభిషేకం చేస్తారు. అది భారతదేశ చరిత్రలో ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఆ చితాభస్మంతో కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఉజ్జయినిలో కూడా 10-15 ఏళ్ళుగా వాళ్ళు చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి చితాభస్మం ప్రాబ్లం ఏంటో తెలియదు, కానీ అక్కడ ఆవు పేడ పిడకలతో చేసిన భస్మంతో ఆ కార్యక్రమాన్ని అక్కడ చేస్తున్నారు. కానీ అది 1200-600 టికెట్ ఎంతో తెలియదు, కానీ నాకు అక్కడ టిక్కెట్లు కొనుక్కుని వెళ్ళాలి, సుదూరంగా వెళ్ళాలి. అంచేత భారతదేశ చరిత్రలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ నార్త్ ఇండియన్స్ రోజు ఇక్కడ వస్తున్నారు, సౌత్ ఇండియన్స్ వస్తున్నారు. ఇక్కడ ప్రతి పండగ రోజున కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ, సోమవారం కానీ, ఈ 3 రోజుల్లో ఉండే ప్రత్యేకతలు మళ్ళీ ఉంటాయి. అదే మంగళవారం దక్షివారం నాడేమో మనకి ప్రతిదీ సాయిబాబా పూజలు కాబట్టి ఆ సాయిబాబా పూజలు దొరికితే, మంగళవారం ఆంజనేయ స్వామి పూజలు దొరుకుతాయి. ఇక్కడ దేవతలు అందరూ ఉన్నారు కాబట్టి ఆ దేవతలు అందరూ కూడా ప్రతి కార్యక్రమం పూజలు దొరుకుతాయి. కాబట్టి భక్తులు అందరికీ ఈ ఒక్క ఆలయానికి వస్తే, మా పిల్లలతో సహా మా అందరికీ కూడా మొత్తం చరిత్రలో ఉన్న భగవంతుడితో పాటు ఉన్న దేవతలు అందరినీ దర్శించుకొని ప్రసాదం తీసుకొని హాయిగా మనం 10 పైసలు ఖర్చు లేకుండా ఈ ఆలయానికి బయటికి వెళ్ళాలనే భక్తులు ఎంతో ఆనందంగా వెళ్తుంటే, నేను నిర్మించినందుకు నాకు ఎప్పుడు కూడా కడుపు నిండిపోయినంత ఆనందంగా ఉంటుంది. అది భక్తులందరినీ చూసినప్పుడు నా కష్టానికి తగ్గ ఫలితం. ఇది కట్టడానికి ఏ ఒక్క ఆర్థిక సహాయం కానీ వ్యక్తిగత సహాయం కూడా తీసుకోకుండా నేను ఒక్కడినే కట్టాను. పదే అదే చెప్తాను. ఎందుకంటే శ్మశానం నేను ఒక్కడినే కట్టాను, ఇది నేను ఒక్కడినే కట్టాను. ఏది కట్టినా నాకు సహాయం చేయడానికి నేను ఎవరిని అడగలేదు, నాకు ఎవరు చేయలేదు. నాకు సహాయం చేసేది ఒకే ఒక్కడు, మన ఎదురుగుండా ఆ గర్భగుడిలో ఉన్నాడు ఆయన, పరమేశ్వరుడు. ఆయనే తప్ప ఆయన నేను కలిసి 2 నిర్మించడం జరిగిందని భక్తులందరికీ తెలియబట్టుకుంటూ సెలవు. మన రాజమండ్రిలోనే ఒక అద్భుతమైన కళాఖండం అని చెప్పుకోవచ్చు. మన పవిత్రమైన గోదావరి నది తీరాన ఉన్న అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఈ మహాకాళేశ్వర టెంపుల్. అసలు ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని ఎలా కట్టించారు, ఎవరు కట్టించారు, చాలా మందికి అనుమానాలు ఉంటాయి. ఆ కట్టించిన వ్యక్తి పట్టపగల వెంకటరావు గారు మన ముందే ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మహాపురుషులు మళ్ళీ జన్మించాలని మనం అందరూ ఆశిద్దామండి. ఇప్పటి వరకు మహాకాళేశ్వర ఆలయం గురించి మీకు పూర్తిగా చూపించడం జరిగింది. గోదావరి నది ఒడ్డున ఉన్న రాజమండ్రి సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాముఖ్యత కలిగిన దేవాలయాల నిధి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని మన రాజమండ్రి. ఈ గోదావరి నదికి ఆనుకుని చాలా పెద్ద ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన ఆలయం ఇస్కాన్ టెంపుల్. ఇక్కడ కనిపిస్తున్న ఆలయాలు ఒకసారి చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయో. ఈ పవిత్రమైన గోదావరి నదీ తీరాన చాలా అద్భుతమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి. గోదావరి అంటేనే పవిత్రమైన నదిగా కొలుస్తుంటారు మన గోదావరి జిల్లాలో.
అసలు ఎక్కడో పుట్టిన గోదావరి నది ప్రవహిస్తూ ఇలా ప్రవహిస్తున్నప్పుడు ఈ గోదావరి ఆనుకుని చాలా పుణ్యక్షేత్రాలు అయితే ఉంటాయన్నమాట. ప్రస్తుతం అయితే ఈ గోదావరి నదికి ఆనుకుని మన రాజమండ్రి దగ్గరలో మరొక అద్భుతమైన పుణ్యక్షేత్రం ఇస్కాన్ టెంపుల్గా చాలామంది చెప్తుంటారు. అసలు మహాకాళేశ్వర టెంపుల్ నిర్మాణం ఒక అద్భుతమైన నిర్మాణం అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత అసలు ఇస్కాన్ టెంపుల్ ఇది కూడా ఫస్ట్ టైం అట నేను రావడం. ఇది కూడా ఒక అద్భుతమైన నిర్మాణం అని చెప్పుకోవచ్చు. ఈ నిర్మాణం ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తానండి మీకు. ఇస్కాన్ టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందని యాక్చువల్గా మన చుట్టుపక్కల గోదావరి జిల్లాలో ఉండి కూడా ఇంతవరకు ఈ టెంపుల్ చూడలేదు. అసలు ఈ ఎటు నుంచి చూసినా కానీ ఒక అద్భుతమైన నిర్మాణం అని చెప్పొచ్చు. కృష్ణుడి గుడి మాట ఇది. చాలా అద్భుతంగా ఉంది ఈ నిర్మాణం. ఒకసారి ఇస్కాన్ టెంపుల్ ఈ సైడ్ నుంచి ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. గోదావరి నది ఒడ్డునున్న ఇస్కాన్ టెంపుల్ 2 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది మరియు రాజమండ్రిలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి ఈ ఇస్కాన్ టెంపుల్. శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ఇస్కాన్ రెగ్యులర్ క్లాసులు మరియు వర్క్షాపుల ద్వారా భగవద్గీత గురించి ప్రసారం చేయడానికి పనిచేస్తుంటుంది. ఇది దక్షిణ భారతదేశంలోనే 2వ అతిపెద్ద ఆలయం మరియు రాధా మరియు కృష్ణుల ఆశీర్వాదం కోసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఆలయం దాని గ్లోబల్ ప్రోగ్రాంలో భాగంగా అవసరమైన వారికి ఉచిత శాకాహార భోజనం కూడా అందిస్తూ ఉంటుంది.
చూసారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో గోదావరి నది తీరాన ఉన్న ఆలయాల సమూహం. ఒకటి మహాకాళేశ్వర ఆలయం, 2 ఇస్కాన్ టెంపుల్ గురించి మీకు పూర్తిగా చూపించడం జరిగింది. భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరం ఇంకా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని, ఇలాంటి ఆలయాల గురించి మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియకపోతే వాళ్ళకి ఈ వీడియో మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.